హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే రైతు బంధువు ఇంకా ఎవరికైతే పడలేదో వారికైతే రైతు బంధువు అనేది పడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారండి. ఈరోజు ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీకు ఖచ్చితంగా రైతు బంధువు అనేది ఆందోళన పడకండి. రైతులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా పడుతుంది. రైతు బంధు పడుతుంది. ఇక అన్ని రూల్స్ బంధు లేటెస్ట్ న్యూస్ వచ్చేసిందండి. ఈరోజు అయితే ఇందులో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయుత 5 పథకాలు. ఏ పథకానికి అర్హులైన వారు ఆ పథకానికి అవసరమైన వివరాలు మాత్రమే దరఖాస్తు ఫారంలో నింపాలి. మరోసారి చెప్తున్నాను, అర్హులైన వారు ఆ పథకానికి అవసరమైన వివరాలు మాత్రమే దరఖాస్తు ఫారంలో నింపాలి. ఒకవేళ మీరు అవసరం లేని నింపిరండి, అవి మళ్ళీ వెనుకకు వచ్చేస్తున్నాయట. ఒకే దరఖాస్తులోని ఆయా వివరాలు నింపితే సరిపోతుంది. దరఖాస్తు ఫారంతో పాటు రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలు దరఖాస్తుదారు ఫోటో జత చేయాలి. ఇవి చేస్తే చాలు అట. దరఖాస్తు ఎలా నింపాలంటే, తొలి పేజీలో కుటుంబ యజమాని పేరు, పుట్టిన తేదీ, ఆధార్ సంఖ్య, రేషన్ కార్డ్ సంఖ్య, మొబైల్ ఫోన్ నెంబర్ మరియు మృతితో పాటు సామాజిక వర్గం వివరాలను నింపాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతరులు ఏ విభాగంలో వస్తే అక్కడ టిక్ పెట్టాలి. కుటుంబ సభ్యుల పేరు, వారి పుట్టిన తేదీలు, వారి ఆధార్ నెంబర్లు పేర్కొనాలి. తర్వాత దరఖాస్తుదారి చిరునామా రాయాలి. కుటుంబ వివరాల తర్వాత 5 పథకాలకు సంబంధించిన వివరాల్లో ఏ పథకానికి దరఖాస్తు చేయాలని అనుకుంటే ఆ పథకానికి దగ్గర టిక్ పట్టు అందులో అడిగిన వివరాలు రాయాలి. దరఖాస్తు తర్వాత ఇచ్చే రసీదు భద్రం. తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి గ్యారంటీల కోసం దరఖాస్తులను స్వీకరిస్తుంది. జనవరి 6 వరకు ప్రజలు 5 పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారం ఆఖరి పేజీలో పేరు, అడ్రస్, ఏ స్కీమ్లకు దరఖాస్తు చేస్తున్నారో వాటిపై టిక్ చేసి రసీదు మీకు ఇస్తారు. దానిపై రసీదు నెంబర్ కూడా ఉంటుంది. ఇలా అప్లై చేసుకోవచ్చు మీరైతే.